నియామకులు ఇవి. ఈ వర్ణశక్తులతోనే గ్రహాలు, ధాన్యాలు ఇవన్నీ ఉత్పన్నమవుతున్నాయి మనకి. అందుకే వర్ణశక్తిని వీటిని ధ్యానిస్తే మన శరీరంలో ఉన్న గ్రహచక్రం అంతా బాగుంటుంది. కాలచక్రాన్ని నియంత్రించుతున్నాయి మొట్టమొదటివి, గ్రహచక్రాన్ని నియంత్రిస్తున్న తర్వాత చూడండి ఈ రెండింటితోని ప్రతివాడికి పని ఉంది. అందుకే ఇవి ఎవరైతే ధ్యానిస్తారో వారి గ్రహచక్రం నియమింపబడుతూ ఉంటుంది. ఇక్కడ ఉండే దేవతలు చూడండి, సిద్ధ జాతులకు సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. సిద్ధులు అనబడే వారందరూ ఇక్కడ ఉంటారు. ఇక్కడున్న సిద్ధులు ఎల్లవేళలా లలితాదేవి మంత్రాన్ని జపిస్తూ లలితోపాసనలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వారు సిద్ధజాతుల వాళ్ళు ఉండేటువంటి చోటు ఈ పుష్యరాగమయ ప్రాకారం. ఆ తర్వాత పద్మరాగమయ ప్రాకారం, పద్మరాగమణులతో ఉన్నటువంటి ప్రాకారం. ఇక్కడ చారణలోకవాసులు, చారణులు, సిద్ధుల తర్వాత చారణులు అనబడేటువంటి తెగన్నది. వాళ్ళందరూ కూడా ఎల్లవేళలా లలితాదేవి పాదపద్మారాధకులై అక్కడున్న భోగాలను అనుభవిస్తూ ఉంటారు. తర్వాత గోమేధిక ప్రాకారము, గోమేధికంతో చేయబడేటువంటి ప్రాకారము. ఇక్కడ యోగినులు భైరవులు ఉంటారట. వీళ్ళు ఏ సంఖ్యలో ఉంటారంటే కోట్ల కొలది యోగినులు భైరవులు. వీళ్ళు అమ్మవారిని కాలసంకర్షిణి అనే రూపంతో ఆరాధిస్తుంటారు ఇక్కడ వీళ్ళు. అలా అమ్మను ఆరాధిస్తే అక్కడ భోగాలు అనుభవిస్తూ ఉంటారు. తర్వాత హీర ప్రాకారము, హీరము అంటే వజ్రము, వజ్రమయమైనటువంటి ప్రాకారం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ గంధర్వులు, అప్సరకాంతలతో ఉంటూ అమ్మవారిని సేవించుకుంటూ ఉంటారు. ఈ అప్సరకాంతల పేర్లు మన పాపాలను పోగొడతాయి అంటున్నారు. ఊర్వశి, మేనక, రంభ, అలంబుస, మంజుఘోష, సుకేసి, పూర్వచిత్తి, ఘృతాచి, కృతస్థల, విశ్వాచి, పుంజికస్థల, తిలోత్తమ, ఇటువంటి అప్సరకాంతలతో గంధర్వులుంటూ అమ్మవారిని సేవించుకుంటూ అక్కడ భోగాలను అనుభవిస్తూ ఉంటారు. ఆ తర్వాత ప్రాకారంలోకి మనం ఇక్కడ వజ్ర అనబడే ఒక నది ఉందిట. ఈ నదీ జలం ఎవరైతే తాగుతారో వాళ్ళకి వజ్రమయమైనటువంటి శరీరం లభిస్తుంది. అందుకు అక్కడున్న నది విశేషం అది. తర్వాత వచ్చేది వైఢూర్య ప్రాకారం. ఈ వైఢూర్య ప్రాకారంలో నాగులందరూ, నాగజాతులు ఉంటాయి, దివ్యనాగములు, పాతాళ లోకవాసులైనటువంటి సిద్ధమూర్తులైన నాగులుట. మామూలు నాగులు కావవి, దివ్యనాగులు. వాళ్ళు శేషుడు, కర్కోటకుడు, మహాపద్ముడు, వాసుకి, శంఖకుడు, తక్షకుడు, శంఖచూరుడు, మహాదంతుడు, మహాఫణుడు మొదలైనటువంటి వారు నాగులు నాగకాంతలతో శోభిస్తూ ఉంటారండి. ఆ తర్వాత ఇంద్రనీలమయ ప్రాకారం, ఇది రత్న ప్రాకారాల్లో 6వది. మొదటి నుంచి లెక్క వేస్తూ 14వది అవుతుంది. ఈ ప్రాకారంలో దివ్యమైన నదులు, దివ్యమైన సరస్సులు, భోగ్య పదార్థాలు చాలా ఉంటాయి. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా, ఈ ప్రాకారం చాలా ముఖ్యమండి, గుర్తుపెట్టుకోండి. ఇంద్రనీలమయ ప్రాకారం. ఇక్కడ మానవులలో అమ్మ ఉపాసకులందరూ ఇక్కడ ఉంటారండి. అంటే భక్తిగా సచ్చరిత్రతో అమ్మవారి పట్ల ఆరాధన చేస్తూ పవిత్ర జీవితం గడిపే వాళ్ళందరూ వాళ్ళ దేహ పతనం తర్వాత దివ్య దేహములతో చేరుకునే చోటు ఇంద్రనీలమయ ప్రాకారం. అక్కడ చేరుకుని వాళ్ళు ఈ రోగాలతో వీటితో కూడా ఈ భౌతిక శరీరాలు ఉండవు, దివ్యమైన భోగ శరీరంతో అక్కడున్న భోగాలను అనుభవిస్తూ అమ్మవారిని ఆరాధన చేస్తుంటారు అక్కడ కూడా. ఇలా చెయ్యగా చెయ్యగా వాళ్ళు ఇంతకాలం ఈ భూమి నుండి చేసిన పుణ్యములు క్షయమైపోయి మళ్ళీ భూమి మీద వస్తారు వీళ్ళు ఇక్కడి నుంచి. ఎందుకంటే ఎవరు మళ్ళీ రారు అంటే సర్వవ్యాపకమైన బ్రహ్మమును తెలుసుకుని దానిలో తాదాత్మ్యం చెందినటువంటి వారు మాత్రమే తిరిగి రారు. అది పరమమోక్షం. అంతవరకు మామూలుగా అమ్మ భక్తులైనటువంటి వాళ్ళందరూ ఇంక వెనక్కి రారు అంటే ఏమవుతుంది? అందుకు అమ్మ భక్తులై సత్వభక్తులతో ఉన్నవాళ్ళు, సచ్చరిత్రని, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు వెళ్ళే లోకం అది. మళ్ళీ భూమి మీదకి వచ్చిన గొప్ప జన్మ పొందుతారు. ఆ జన్మల్లో మహాయోగులై క్రమంగా ఇంకా కావాలంటే మరికొన్ని జన్మలు తీసుకునైనా వాళ్ళు పూర్ణ సిద్ధి పొంది చేరతారు. అందుకు మామూలుగా శ్రీ విద్యోపాసన చేసినంత మాత్రాన వెంటనే మోక్షం వస్తుందని చెప్పలేము, వాడి యొక్క స్థాయి బట్టి. కానీ ఒకటి గ్యారంటీ ఏంటంటే ఇంతకంటే మహోన్నతమైన స్థితి సర్వబ్రహ్మాండాలు కావాలైనటువంటి ఇంద్రనీలమయ ప్రాకారంలో వెళతారు. అక్కడ ధ్యానంలో అమ్మను చూడటమే కానీ డైరెక్ట్గా అమ్మను చూసే యోగం అక్కడ వాళ్ళకి కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఆంతర్యములు ఇక్కడ. అయితే ఇది వింటూ ఉంటే అగస్త్యుల వారికి డౌట్ రావచ్చు, మనకు వచ్చిన డౌటే, మరి ఇంత చేసిన మోక్షం వచ్చేదంటే మోక్షం అంత తేలిక, ఊరకే దొరకు నా ఉన్నతోన్నత సుఖము. అందుకో మాట చెప్తున్నాడు, నాయన ద్వంద్వరహితులు, జితేంద్రియులు, జ్ఞానులు అయిన వారు మాత్రమే ఆ చింతామణి గృహంలో ఉన్న అమ్మ సాయుధ్యాన్ని పొందుతారు నాయన అని చెప్పాడు. ఇక్కడ మానవులంటే అందరినీ తేల్చేసి అక్కడ జ్ఞానులు, సిద్ధపురుషులు, ద్వంద్వరహితులు ఉంటారు, వాళ్ళు మాత్రమే అక్కడికి చేరుకుంటారు, మిగిలిన వాళ్ళు అక్కడికి. ఆ తర్వాత ముక్తారత్నమయ ప్రకారానికి చెప్తున్నా, దీనికంటే పై స్టేజ్. అక్కడ అపూర్వమైన నదులు ప్రవహిస్తున్నాయి. తామ్రపర్ణి, మహాపర్ణి, సదాముక్త, సదోదక మొదలైన నదులుట. అక్కడ అద్భుతమైనటువంటి భూమికది. అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవతలు, దేవలోకములు అవి అక్కడున్నాయి. ఈ దేవలోకాలు ఒక్కొక్క అష్టదిక్పాలకుల యొక్క లోకములు. తూర్పు దిక్కున ఇంద్రలోకం,
దక్షిణ దిక్కున యమలోకం, అగ్ని దిక్కున ఆగ్నేయలోకం. ఇవన్నీ అంటే బ్రహ్మాండంలో మిగిలిన చోట్ల ఈ లోకాలు ఉన్నప్పటికీ వాటి యొక్క ఒరిజినల్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయని అర్థం. వీటన్నిటిని తెలుసుకోండి, ఇవి ఒరిజినల్ పాయింట్స్. ఎలాగైతే వృత్తానికి బిందువు దగ్గర ఒరిజినల్ పాయింట్ ఉంటుందో అదేవిధంగా బ్రహ్మాండముల్లో అన్నిట్లోని లోకాలు ఉన్నాయి, యమలోకాలు. వాటి ఒరిజినల్ లోకాలు ఇవి. ఇక్కడి నుంచే విభూతుల్లో వచ్చి మిగిలిన లోకాల్లోకి పంచబడుతున్నాయి కనుక ఒరిజిన్ తీసుకెళ్తున్నాడు మనకి. అక్కడ ఉన్నటువంటిది ఈ విధంగా ఈ ముక్తా ప్రాకారం ఏదైతే ఉందో ఈ ముక్తా ప్రాకారంలో దివ్యమైన లోకములన్నీ ఉన్నాయి నాయన అని వివరించి ఆ తర్వాత 8వ ప్రాకారంలోకి మనకి తీసుకువెళుతున్నాడు. ఇంద్రనీలం ప్రాకారము ముక్తారత్న ప్రాకారం అయిన తర్వాత ఈ దాటిన తర్వాత ఒక అద్భుతమైన ఒక్కొక్క లోకాలు ఉన్నాయి కదా, ఇందులో ఇంద్రలోకం, అగ్నిలోకం ఇత్యాదులు చెప్పి ప్రత్యేకించి ఈశాన భాగంలో ఉన్న రుద్రలోకం గురించి విశేషంగా చెప్తున్నాడండి. ఇక్కడ ఈశాన భాగం, ఆ ఈశాన భాగంలో రుద్రలోకం ఉంది. ఇది షోడశావరణ చక్రం. అది ఇక్కడ ఉన్నటువంటి దేవతలందరూ ఎవరు అంటే రుద్రంలో వర్ణించిన మంత్రాదేవతలు. రుద్ర మంత్రాల్లో నమో హిరణ్య భాగవే సేనాన్యే దిశాంచపతయే నమః అన్నదే హిరణ్యబాహు, సేనాని, దిశాంపతి, ఇలా మొత్తం రుద్రంలో ఉన్న దేవతలందరూ 16 ఆవరణలో ఉంటే వీటి మధ్యస్థానంలో రుద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఇతడు జగన్నియామకుడైనటువంటి వాడు. ఆ రుద్రగణములు సహస్ర సంఖ్యతో ఆయన కొలుచుకుంటూ ఉంటాయి. అది కూడా ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ దివ్యమైనటువంటి ముక్తా ప్రాకార మండలంలోనే వస్తూ ఉన్నటువంటిది. ఆ తర్వాత మరకత ప్రాకారం 16వది. ఈ మరకత ప్రాకారం ఇక్కడ వచ్చేటప్పటికల్లా నిజానికి రత్నాలలో ప్రధానమైనవి పూర్తయిపోయాయి. ఆ తర్వాత రత్నాలు వేరే. అక్కడ ఎలాగైతే చివరిదైన హేమశాల శ్యామలాదేవి యొక్క పాయింటో ఇక్కడ సరిగ్గా ఈ మరకత ప్రాకారం దగ్గర మరకత నీలకాంతులతో ప్రకాశిస్తున్న దండనాథాదేవి క్వార్టర్స్ ఇవి. వారాహీదేవి యొక్క కాలనీ అండి. ఆవిడ శక్తులు మనం చెప్పుకున్నాం కదా, తిరస్కరణి మొదలైనటువంటి అనేక శక్తుల్లో అందులో మనకి స్వప్న వారాహి ఇత్యాదులన్నీ చెప్పబడుతున్నాయి. ఉన్మత్త భైరవి మొదలైనవన్నీ కూడా వాళ్ళందరి యొక్క కాలనీలు, శక్తులు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈవిడికి కూడా ఇక్కడ కాలనీతో పాటు చింతామణి గృహం దగ్గర కూడా ఒక గృహం ఉంది ఈవిడికి ఒక్కరి గారికి, దండనాథాదేవి గారికి. ఇది దివ్యమైనటువంటివి. ఇక్కడ తాళ వృక్షాలు ఉంటాయట, బంగారు తాళ వృక్షములు, పెద్ద పెద్ద తాటి చెట్లు బంగారు పాకులతో విస్తరిల్లు ఉంటాయి. అక్కడ తిరుగుతుంది ఈ తల్లి జగజ్జన్ని దండనాథాదేవి. ఆ తర్వాత నుంచి ఇక్కడ వరకు ఒక భాగం, తర్వాత భాగంలోకి వెళ్తున్నాం. అంటే నిజానికి నవరత్నాలు పూర్తి కాలేదు, కానీ ఇది ఒక డివిజన్ చేసుకోవాలి. ఎందుకంటే అటు తర్వాత వస్తున్నది విద్రుమ ప్రాకారం. ఈ విద్రుమ ప్రాకారం బ్రహ్మగారి యొక్క భాగం, బ్రహ్మలోకం యొక్క భాగం. అంటే బ్రహ్మగారికి బ్రహ్మలోకాలు వేరేగా ఉన్నప్పటికీ అమ్మవారిని సేవించుకోవడానికి ఆయనకంటూ పెద్ద కాలనీ ఉంది ఇక్కడ. బ్రహ్మకి సంబంధించిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు. బ్రహ్మకి సంబంధించిన వాళ్ళు ఎవరో కారు, వేదశక్తులు, మునీశ్వరులు, ప్రజాపతులు, మరీచి మొదలైనటువంటి వారు. వీళ్ళందరితో ఆయన వచ్చి ఇక్కడ విడిది చేస్తూ ఉంటాడట. అలాగా ఆయన యొక్క చోటది. అటు తర్వాత మాణిక్య మండపం, నానారత్నమయ ప్రాకారం. ఇది మాణిక్య మండపం అనేది వస్తున్నది విద్రుమ ప్రాకారం తర్వాత. విద్రుమం అంటే పగడం అండి. అటు తర్వాత వస్తున్నది మాణిక్య మండపం. ఈ మాణిక్య మండపంలో అన్ని రత్నాలు కలిసి ఉంటాయి. అంటే చాలా మెయిన్ ప్రాకారం అన్నమాట ఇది నిజానికి. ఈ ప్రాకారంలో ఎవరయ్యా ఉంటున్నారు అంటే తన సమస్తమైన మూర్తులతో నారాయణుడు అక్కడ ప్రకాశిస్తున్నాడు. వైకుంఠవాసి అయిన నారాయణుడు తన యొక్క ద్వాదశమూర్తులు, ద్వాదశ అంటే కేశవుడి నుంచి దామోదరుడి వరకు ఉన్నటువంటి రూపములు, ఇందులో ఏ రూపాలు ఎలా ఉంటాయో కూడా వర్ణిస్తాడు హయగ్రీవుడు. ఆ దివ్యమూర్తులు ఈ విధంగా నారాయణుడు అక్కడ లక్ష్మీ సహితుడై భాషిస్తూ ఉంటారు ఆ దివ్యమైనటువంటి భూమికలో. ఆ తర్వాత సహస్ర స్తంభ మంటపము, 1000 స్తంభాల మండపం అండి. ఈ 1000 స్తంభాల మండపంలో శైవాగమాలన్నీ మూర్తులు ధరించుంటాయట. అది శివలోకం. 28 శైవాగమాలు రూపం ధరించి ఆయన కొలుచుకుంటూ ఉంటాయి. నంది, భృంగి, మహాకాలుడు మొదలైనటువంటి వారు 36 తత్వదేవతలు అక్కడ ఉంటారు. వేల కొలది గణపతులు అక్కడ కొలుచుకుంటూ ఉంటారు. ఆయనకి కుమారస్వామి ఆయన ఆరాధిస్తూ ఉంటాడు. చంద్రశేఖరుడైన ఈశ్వరుడు మహాదేవుడు అక్కడ శోభిస్తూ ఉంటాడు తల్లి గౌరవితో సహా. ఆయన కృప వల్ల లలితాదేవి అనుగ్రహం లభిస్తున్నది అని మహాదేవుడిని అక్కడ చూపిస్తున్నారు. అటు తర్వాత ఇప్పటి వరకు మనకి నవరత్నములు దాటిపై సహస్ర స్తంభ మండపం దాకా వచ్చేసామండి. అటు తర్వాత ప్రాకారంలోకి మనం ప్రవేశిస్తున్నాం. 20వ ప్రాకారం. ఇది మనోమయ ప్రాకారం అని చెప్పబడుతూ ఇక్కడ నుంచి మనోమయ ప్రాకారం నుంచి అహంకార ప్రాకారం వరకు కొన్ని వాపీలు ఉన్నాయి. వాపి అంటే బావి. బావినగా అనేది చిన్న పరిమాణం కాదు, చాలా విస్తారమైన బావులు. ఈ బావుల పేర్లు తలంచుకుంటే ముఖ్యం అండి. శ్రీ విద్య అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఇవన్నీ తలంచుకుంటూ వెళ్ళాలి. అయితే మొట్టమొదటి వచ్చేది మనోమయ ప్రాకారం.
ఈ మనోమయ ప్రాకారం సహస్ర స్తంభ ప్రాకారం తర్వాత 7 యోజనాల దూరంలో ఉంటుందట ఈ మనోమయమైన ప్రాకారం. ఇందులో మధ్య భాగం అంతా అమృతవాపి అని అమృతమయమైన ఒక బావి ఉంటుంది. ఈ నీరు తాగినటువంటి వాళ్ళందరూ అద్భుతమైన ప్రాజ్ఞులై మహాబరులై వజ్రశరీరులు అవుతారు. అంతేకాదు నీటి వాసన చూస్తే చాలట వాళ్ళకి దివ్యత్వం లభిస్తున్నది. అక్కడ దీనికి అంతటిగా అధిపతిగా ఒక ఆవిడ ఉంటుంది. ఈవిడ నౌకేశ్వరి. ఇక్కడ నుంచి నౌకేశ్వరులు అనే వాళ్ళు వస్తారండి. నౌకేశ్వరి అంటే దాటించేవాళ్ళు వీళ్ళు. అందుకే ఇక్కడ దాటించేది, దాటించుట అనే దాన్ని తరణము అని అంటారు. తరణం చేసే తల్లి ఇక్కడ ఉంటుంది. ఆ తల్లి పేరు తారాదేవి. తారాదేవి ఇక్కడ ఉంటుందండి. ఈ తారాదేవి వారాహీదేవి యొక్క ఆజ్ఞ చెప్పున్న ఇక్కడ ఉంటుందిట. ఈవిడ అమ్మవారి భక్తుల్లో ఈ భూమికి చేరగలిగినటువంటి యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చక్కగా నౌకల్లో విహరింపజేస్తూ ఆనందింపజేస్తూ ఉంటుందిట ఈ తారాదేవి. అయితే ఈ తారాదేవి అనుమతి లేనటువంటి వాళ్ళు ఎటువంటి వాడైనా సరే ఈ ప్రాకారంలో అడుగు పెట్టలేడు. ఆ తారాదేవి యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకు తారని ఇక్కడ మనం తలంచుకున్నాం. ఈ తారతో పాటు ఆమె భర్త ఉంటాట. అమ్మ ఏ రూపం ధరించినా ఆమె భర్త పరమేశ్వరుడే, గుర్తుపెట్టుకోండి. అందుకే తారతో పాటు నమస్తారాయ అని రుద్రంలో చెప్పబడేటువంటి తారస్వరూపుడైన పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ తర్వాత మనస్సాల దాటిన వెంటనే బుద్ధిశాల అనేది ఉంది. ఇది కూడా మనోమయ ప్రాకారానికి 7 యోజనాల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి బావి పేరు ఆనందవాపి. అమృతవాపి తర్వాత ఆనందవాపి. ఇది ఒక మత్తైనటువంటి జలంట. ఆ మత్తు వాసన ఎలా ఉంటుందంటే పొగడ పూల వాసన వస్తూ ఉంటుంది రండి. ఇక్కడ నీరు రంగు ఎలా ఉంటుందంటే బంగారు ఛాయ. పిక్చర్ ఇస్తున్నారండి హయగ్రీవ స్వామి, చూడగలగాలే కానీ. అయితే ఎవరైనా పిక్చర్ ఇవ్వగలరు కానీ టేస్ట్ స్మెల్ కూడా చూపిస్తున్నాడు. అక్కడ పొగడ పూల వాసన వలె ఉంటుంది. ఇక్కడ అధిపతి ఎవరు అంటే వారుణీదేవి అనబడేటువంటి తల్లి ఇక్కడ అధిపతి. ఈవిడికే సుధామాలిని, అమృతేశ్వరి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆ తల్లి ఇక్కడున్నది. తర్వాత అహంకారమయ ప్రాకారంలోకి వెళ్తున్నాం. ఇది బుద్ధి ప్రాకారానికి 7 యోజనాల దూరంలో ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి వాపిక పేరు విమర్శ వాపిక. ఈ విమర్శ వాపికలో మరొక రకమైన అమృతం ఉందట. విమర్శ రూపిణి విద్యా వీదాది జగత్ప్రసు. ఏమిటా అమృతం? ఇక్కడికి వచ్చేటప్పటికల్లా నిజానికి అహంకారం, దీని తర్వాత ఇంకా ప్రకృతిత్వాలు కనిపించట్లే మనకి. అక్కడికి వెళ్ళేటప్పటికీ అక్కడున్న విమర్శ వాపికలో ఉన్న అమృతం ఏమిటంటే సుషుమ్నా నాడిలో ప్రసరించే అమృతం. ప్రతి వారి యొక్క శరీరంలో సుషుమ్నా నాడిలో ప్రసరించే అమృతం యొక్క అసలు సోర్స్ అక్కడ ఉందన్నమాట. విమర్శ వాపికలో ఉన్నటువంటి సుషుమ్నా నాడి యొక్క అమృతం. ఇక్కడ ఉన్నటువంటి నౌకేశ్వరి అంటే మొట్టమొదటి మనం చెప్పుకున్న తల్లి తార, తర్వాత అమృతేశ్వరి. ఇక్కడున్న నౌకేశ్వరి పేరు కురుకుల్లా. కురుకుల్లా అంటే లలితా శాస్త్ర కురుకుల్లా కులేశ్వరి. ఎందుకు కురుకుల్లా అని చెప్పారు? అక్కడ ప్రధానంగా అంటే సుషుమ్నా నాడి యందు ఉన్నటువంటి అమృతం అది ప్రధానం. ఈ కురుకుల్లా అనే విశేషం అక్కడ. ఈ కురుకుల్లా అక్కడ ప్రకాశిస్తున్నది. ఇక్కడితో ఈ మనోమయ, బుద్ధిమయ, అహంకారమయ ప్రాకారములు దాటి సూర్యబింబమయ ప్రాకారంలోకి వెళ్ళేవండి. సూర్యబింబమయ ప్రాకారం అంటే అనేక బ్రహ్మాండాల్లో లెక్కలేని సూర్యులు ఉన్నారు కదా, ఆ సూర్యులకు ఆరిజిన్ ఇదనమాట. అది ఇక్కడ అర్థం. అక్కడ ఆదిత్యుడు అమ్మవారిని ఉపాసన చేసి శక్తిని పొంది ఆ శక్తిని సమస్త బ్రహ్మాండంలోకి ప్రసరిస్తూ ఉంటాడు. ఆయన్ను కొలుచుకుంటూ అనేక మంది సురలు, సిద్ధులు, నరులు, అసురులు వీళ్ళందరూ కొలుస్తూ సేవించుకుంటూ ఉంటారు. వీరందరూ సూర్యకాంతోనే ఉంటారట. ఇక్కడ ఒక రకమైన వెలుగు భూమికి ఉంటుందండి. ఆ వెలుగు భూమిక పేరు బాలా తపోద్గారము. ఈ పేర్లు అనుకోమన్నాడు మనకి. బాలా తపోద్గారము. ఇక్కడ గ్రహదేవతలు, రాశి దేవతలు, నక్షత్ర దేవతలు వీళ్ళందరూ సూర్యభగవాన్ని కొలుచుకుంటుంటారు. జ్యోతిచక్రమంతా ఇక్కడున్న సూర్యభగవాన్ పేరు మార్తాండ భైరవుడు. ఈయనే 12 రూపాలు జగత్తును నడుపుతూ ఉంటాడు. మార్తాండ భైరవ రాజ్య వచ్చింది కదా, గుర్తొచ్చింది కదా అది. ఆ తర్వాత చంద్రబింబమయ ప్రాకారంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ చంద్రబింబమయ ప్రాకారంలో ఉండేటువంటి మధ్యప్రదేశం అంతా వెన్నెల వంటి కాంతులతో శోభిస్తూ ఉంటుంది. దానికి చంద్రికోద్గారము అని పేరండి. ఈ చంద్రికోద్గారంలో చంద్రుడు సోమనాథుడు అనే పేరుతో ఉంటాడు. ఈయన ఆ తల్లిని ఉపాసించి ఓషధీ శక్తిని, అమృత శక్తిని పొంది దీనితో జగతిని పోషిస్తూ ఉంటాడు. ఇతని చుట్టూ ధ్యాన స్తోత్రాలు చేస్తూ అశ్విన్యాది నక్షత్ర దేవతలు, తారాదేవతలు కొలుచుకుంటూ ఉంటారు ఆయన్ని. అటు తర్వాత వస్తున్నది శృంగార ప్రాకారము. ఇంత జగత్తుని నడిపేటువంటి సంకల్ప శక్తి యొక్క స్థానమే ఈ శృంగార ప్రాకారం. అటు తర్వాత వస్తున్నది శృంగార ప్రాకారము. ఇంత జగత్తుని నడిపేటువంటి సంకల్ప శక్తి యొక్క స్థానమే ఈ శృంగార ప్రాకారం. ఈ శృంగారం అనే ప్రాకారంలో ఇక్కడ మణులు ఏమిటంటే కౌస్తుభ మణులత.
శృంగార రూపమైన కౌస్తుభోణులతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నది ఏమిటంటే ఒక పరిఘ ఉంటుంది రండి. పరిఘ అంటే అగర్త అని అర్థం. అగర్త అంటే తెలుసు కదా, కోటలకు దగ్గర శత్రువులు వెళ్లకుండా పెద్ద లోతైన కందకం తవ్వుతారే అలాంటిది మహాశృంగార పరిఘ. అక్కడ వేల కొలది నౌకలు విహరిస్తూ ఉంటాయట. ఈ నౌకలకు అన్నిటికీ అధిపతి ఒకడు ఉన్నాడు, వాడు మన్మథుడు. వాడు అక్కడ ఉంటాడట. ఎంతో మంది సాధకులు ఎక్కడికెక్కడికి వెళ్ళినా ఈ అహంకారశాలం సూర్యబింబమయ ప్రాకారం చంద్రబింబ ప్రాకారం వరకు వెళ్ళగలరేమో గాని ఆ చింతామణి గృహంలోకి వెళ్లకుండా ఈ అగర్ తాపుతుందిటండి. అక్కడ శృంగార ప్రాకారం అంటే మోహం అనేది అంత తేలిగ్గా పోదుట. ఎవడైతే పరిపూర్ణంగా మోహాన్ని జయిస్తాడో వాడిని మాత్రమే ఎలా చేస్తాడట మన్మథుడు ఆ లోపలికి చింతామణి గృహంలోకి. పరిపూర్ణ మోహజయం. ఎందుకంటే ఉపాసకులు అందరూ మోహాన్ని జయించిన వాళ్ళు కారు. వాళ్ళకి అనేక మోహాలు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, తాపాలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకందరూ ఇంద్రనీలమయ ప్రాకారంలో ఆపేస్తారు. ఇంకా మరికొంత స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఇంకిక్కడి దాకా వస్తున్నారు. మనోభూమికులు అమ్మవారిని ఉపాసించేవాళ్ళు, బుద్ధి భూమికులు అమ్మవారిని ఉపాసించేవాళ్ళు, అహం భూమికులు అమ్మవారిని ఉపాసించేవాళ్ళు, మనోమయ బుద్ధిమయ అహంకార భూమికలు చేరుకుంటారు. చిట్ట చివరికి సంకల్ప భూమికులు అమ్మవారిని ఆరాధించే వాళ్ళు శృంగార పరిగ వరకు వెళ్ళగలరు. దానిని కూడా దాటిపోయిన తత్వం మనకు అర్థమవుతుందా? మనోవాగతీతమైన ఆ తత్వాన్ని ఎవడైతే అందుకుంటాడో వాడే మోహాన్ని దాటినటువంటి వాడు. అటువంటి వాళ్ళకే అలౌ చేస్తాడట ఆయన. అయితే బ్రహ్మ విష్ణు రుద్రులకు మాత్రం నమస్కారం చేసి లోపలికి వెళ్ళిపోండి అంటట. వాళ్ళు మాత్రం వెళ్ళిపోతారట బ్రహ్మ విష్ణు రుద్రులు. ఎందుకంటే వాళ్ళు మోహాతీతులు, అమ్మవారి యొక్క స్వరూపులు, లోక నియామకులు గనక వాళ్ళని మాత్రం వెళతాడు. సంసారిణులు, రాగాంధులు, బహు సంకల్ప కల్పకులు అయిన మోహాకులైన పురుషులు ఇందులో ప్రవేశించలేరు. పురుషులు అంటే ఇక్కడ జీవులు అని అర్థం. సంసారులు, రాగాంధులు. ఆ రాగాంధులు అని మాట వేశాడండి. రాగాంధులు అంటే అనురాగం అనే గుడ్డితనం కలవాళ్ళు అని. ఆ గుడ్డితనం ఉన్న వాళ్ళకి ఎన్ని చెప్పండి అనుభవిస్తూనే ఉంటారు. వాళ్ళ కర్మలు అవి ఎవరేం చేయలేరు. అలాంటి మోహాన్ని ఛేదించుకునే వాళ్ళు మాత్రమే దీనిలోకి దాటనిస్తాట ఆయన. ఎందుకంటే అడ్డదిడ్డమైన వాళ్ళు లోపలికి వెళ్లకుండా ఇంతమంది కట్టదిట్ట ఉండాలి. అదే మన్మథుడు ఉన్నాడు ఇక్కడ, అధిపతి వాడున్నాడు ఇక్కడ. వాడు కూర్చుని ఉంటాడు. ఇప్పుడు మనకి శృంగార సారంభలకు వచ్చేసామండి. 25 ప్రాకారాలు అయిపోయాయి. ఇక ఆ తర్వాత తత్వానికి వెళుతున్నాం. అక్కడ ఈ శృంగారశాలానికి దాటేక 9 యోజనాల దూరంలో చింతామణి గృహమని ప్రకాశిస్తున్నటువంటిది. ఈ చింతామణి గృహానికే మహాపద్మాటమని పేరు అన్నాడు. రెండింటికి ఒకటే పేరుట. అథ శృంగారశాలస్య అంతరాళే రసయోజనే చింతామణి గృహన్నామ చక్రరాజ మహాలయే మహాపద్మాటవి. ఎందుకు చెప్పారంటే మహాపద్మాటవి చింతామణి కలిసిపోయి ఒకటే ఉన్నాయి. ఈ మహాపద్మాటవి ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. ఎందుకు ఆ మహాపద్మాటవి అని పేరు వచ్చిందో. మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన వపుష అని శంకరుల వారు వర్ణిస్తారే. మహాపద్మాటవి సంస్థ ఆ తల్లి. ఇక్కడ ఆ మహాపద్మాటవి ఎలా ఉంటుంటే అగస్త్య ఇక్కడ ఉండేటువంటి ఈ మహాపద్మాటవి చింతామణి గృహానికి చుట్టుకున్నటువంటిది. ఇందులో ఉండేవన్నీ కూడా మెట్ట తామరలు, అంటే నీటిలోంచి పుట్టినవి కాక నేల మించి పుట్టినటువంటి తామరలు, మెట్ట తామరలు ఉంటాయి. ఇవన్నీ కూడా స్థల పద్మములు అని అంటారు. వాటి కాడల పొడవు 1 యోజన ఉంటుంది నాయన. ఆ కాండాల నిండా మెత్తని ముళ్ళు ఉంటాయట. దాని పత్రాలు 10 తాడి చెట్ల పొడవు కలిగి ఉంటాయి. దాని పువ్వుల కింజల్కాలే 5 తాడి చెట్ల పొడవుతో ఉంటాయి. దాని పూలలో ఉన్న బొడ్డు మధ్య భాగం 100 మూరల ఎత్తుతో ఉంటుంది నాయన. అవి కోమలమై నిరంతరం వికసిస్తూ హృదయాహ్లాదకరంగా ఉంటూ ఉంటాయి. అలాంటి దానికి దగ్గర మనం వెళుతూ ఉంటే ఈ మహాపద్మాటవి కక్ష ఏదైతే ఉందో దానికి పూర్వభాగంలో ఒక అర్ఘ్యపాత్ర ఉంటుంది రండి. చూడండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అమ్మవారి ఆరాధనలో మనం కలశాన్ని అర్ఘ్యపాత్రను పెడతాం. అక్కడ మనం మహాపద్మాటవిని తెస్తున్నాం భావనతో. ఈ అర్ఘ్యపాత్ర అక్కడ ఉంటుందిట. ఈ అర్ఘ్యపాత్ర ప్రధానంగా 3 ఆధారాలతో ఉంటుంది. క్రింద ఒక ఆధారం, మధ్యలో ఒక ఆధారం, పైన ఒక ఆధారం. ఆ 3 కూడా అగ్నిమండల, సూర్యమండల, చంద్రమండలాలు. ఆ 3 మూల శక్తులు అక్కడ ఉంటాయి. దానిలో ఒక రసం ఉంటుంది. ఆ పాత్రలోని అమృతం నిండిపోయి ఉంటుందిట. ఇక్కడ ఈ దివ్యమైన ఏ అమృతమైతే ఉందో దానిని అణిమ మొదలైన శక్తులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు చెప్పండి? శ్రీచక్రంలో మనం చెప్పుకున్న నవావరణ దేవతలు. ఈ నవావరణ దేవతలకి అమృతం కావాలి మాటిమాటికి. అందుకు వాళ్ళ పరిచారకులు మరి కొంతమంది ఉన్నారు. ఆ పరిచారకులు వీళ్ళు కావలసినప్పుడల్లా తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారటండి డ్రింక్. ఇందులోంచి తీసుకెళ్ళి ఈ అర్ఘ్యపాత్రలోంచి. ఇది ఎంతో మహావిస్తారమైనది, ఎప్పుడు తరగదుట. లలితా అమ్మ అర్చన చేసే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది.